వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఉదయం లేవంగానే ఇదైతే షూట్ చేశానండి. ఒకసారి ఆకాశంలోకి మీరు కూడా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. నేను అలానే ఇంకా చూసుకుంటూ అలాగే ఉండిపోయాను అనమాట. ఇంకా ఇది మీకు కూడా చూపించాలని ఈ చిన్న వీడియోని అయితే షూట్ చేసి పెట్టానండి. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఇంకా ఇంటి వెనకతలు అయితే పచ్చని వాతావరణం అండి, చాలా పచ్చకుంటుంది. ఇంకా ఉదయం లేవంగానే ఇది చూసానంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా ఈ క్లైమేట్, బయట గొడవలు గొల్లు ఏమి ఉండవండి, ప్రశాంతంగా అయితే ఉంటుంది. మేము ఉండే దగ్గర ఇంతకు ముందు అయితే సిటీలో ఉండేవాళ్ళము. అక్కడ గందరగోళంగా అయితే ఉండేదండి. ఉదయం లేచినప్పటి నుంచి సౌండ్లే, గొల్లు, ఆ పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఏదో ఒక గొడవలు అయితే ఉండి, ఇంక ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా అందుబాటులో కొన్ని దొరకవు, అదొక్కటే తప్ప మిగతాదంతా చాలా బాగుందండి, కంఫర్ట్గా. ఇంక ఇక్కడ వచ్చి ఉదయం అయితే ఈరోజు రైస్ పెట్టేస్తున్నాను. మార్నింగ్ దోశలు అయితే ఏమి వేయలేదండి. ఇంక ఇక్కడ రైస్ అయితే కడుగుతున్నాను. ఇది వచ్చి ఉదయం ఒక్కదానికే కాదండి, ఉదయానికి మధ్యాహ్నానికి 2 పూటలకి కలిపి అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈ రైస్ తప్పాలు ఉంది కదా, ఇదైతే నా హెయిర్తో అయితే తీసుకున్నానండి. లక్కీ పుట్టాడు కదా, అప్పుడు జుట్టు అంతా ఊడిపోయింది అనమాట. ఆ జుట్టు అంతా పోగేసి ఇంకా ఆ జుట్టు ఒక ఆవిడ తప్పాలు అమ్మే ఆవిడ వస్తే ఆవిడకి ఇచ్చి ఆవిడ దగ్గర అయితే ఈ తప్పాలు తీసుకున్నాను. ఇంక ఇదైతే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా రైస్ అయితే ఇదిగోండి పెట్టాను. ఇంకా రైస్ అయితే పైకి వస్తుంది. ఇంకా రైస్ కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట. ఇంకా ఇది పైకి వస్తుందండి అన్నము. దీన్ని ఇప్పుడు వార్చడం కష్టమైపోద్ది, కొంచెం తగ్గించి పెడితే కరెక్ట్గా సరిపోయి ఉండేది. ఇంకా నేను సబ్జా గింజలు అయితే ఉదయాన్నే నైట్ నానేసాను. ఉదయాన్నే తాగుదామని కొద్దిగా లక్కీకి ఇస్తే లెక్క అయితే తాగట్లేదు. ఇంకా మొత్తం అయితే నేనే తాగేసాను. మన ఇంట్లో వేడిగా ఉందంటే నైట్ సబ్జా గింజలు ఇలా నానబెట్టుకొని ఉదయం లేచి పరగడుపుని తాగామంటే చలవ చేస్తుందండి. మీకు కూడా చాలా మంచిది. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళకి తెలియకపోతే ఒకవేళ అలా నానబెట్టుకుని అయితే తాగండి. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం కర్రీ చేద్దామని పొట్టు అయితే ఇక్కడ పెట్టాను. నైఫ్ కూడా పెట్టి ఇంక పక్కకి వెళ్ళి వచ్చినప్పుడు కల్లా లక్కీ అయితే నైఫ్ తీసి కట్ చేసేస్తున్నాడండి. వీడి పెద్ద అయిన కొద్దీ అల్లరి అయితే చాలా ఎక్కువైపోతుంది. ఏ టైంలో ఏం చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. నిన్న ఏం చేశాడంటే నైఫ్ తీసుకెళ్ళి చైర్ పైన బట్టలు అయితే పెట్టాను. ఇంకా అదైతే సైలెంట్ కట్ చేస్తున్నాడండి. ఇంకా నేను ఏం చేస్తున్నాడా సైలెంట్గా ఉన్నాడు అని వెళ్ళి చూసినప్పటికి అది కట్ చేస్తున్నాడు. ఇంకా అది ఎలాగో కట్ అవ్వలేదు, పనికొచ్చింది. పోనీ అది కట్ చేయడం పక్కన పెట్టిస్తే ఇంకా నైఫ్తో వీడు చెయ్య ఇంకేమైనా కట్ చేసుకుంటాడని అదొక టెన్షన్ అయితే వచ్చిందండి. అసలు ఎంత వద్దనుకున్నా ఏదో ఒక వస్తువు అయితే మనం కింద పెడుతూ ఉంటాం కదా, ఇంకా అదైతే వాడికి అందేస్తున్నాయి. తీసుకెళ్ళి ఇలాంటి పనులు అయితే చేస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్ళాడు, ఏ రూమ్లోకైనా సైలెంట్గా ఉన్నాడు అంటే మనము అర్థం చేసుకోవాలి ఏదో ఒకటి చేస్తున్నాడని. లేదు మన ఎదురుగా ఉన్నాడు అంటే పర్లేదు, ఎదురుగా లేడు సైలెంట్గా ఉన్నాడంటేనే ఇంకేదో చేశాడని అర్థమైపోయింది. ఈరోజు ఉదయం లేచిన వెంటనే సాంగ్స్ అయితే పెట్టాను, డ్యాన్స్ వేసుకుంటాడని. ఇంక ఈ పరుపు వేయలేదని చెప్పి వెళ్ళి అలిగేశాడు. పరుపు వేసినంత వరకు ఆ మూల నుంచి రాలేదండి. ఇంక పరుపు వేస్తే డ్యాన్సులు చూడండి. పిల్లలు చిన్నప్పుడే అల్లరి చేస్తారనుకుంటాం కదా, ఇంక చిన్నప్పటి నుంచి వేరియేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఒక్కొక్క నెల పెరిగే కొద్దీ అల్లరి అనేది పెరుగుతూనే ఉంటుంది నిజంగా. అందుకే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోన ఒక వస్తువు ఒక దగ్గర ఉండదు. ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూసేదాన్ని అప్పుడు, పిల్లలు స్కూల్ సెలవు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు జుత్తులు పీక్కుంటారు. ఇంకా స్కూల్ ఉందంటే ప్రశాంతంగా ఉంటారు తల్లిదండ్రులు, స్కూల్ లేకపోతే ఉండలేరని ఈ వీడియోలు చూసి నవ్వుకునేదాన్ని. నిజంగా ఇలా ఉంటుందని ఇప్పుడు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నిజంగా ఎంత అల్లరంటే అంత అల్లరా. ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తుంది, కొట్టిలన్నంత కోపము. కానీ అమాయకంగా ఫేస్ పెడితే ఆ ఫేస్ని చూసి మరి కొట్టాలనిపించదు. ఇంకా వీడికి స్కూల్లో వేద్దామన్న ఏజ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 2.5 years కదా. ఇంకా 6 months ఉంటే అంగన్వాడీ స్కూల్కి అయితే పంపించమన్నారు. ఇంకా 1 year ఆగితే 4th year వస్తే అప్పుడు మెయిన్ స్కూల్ కంటా వెయ్యాలి, ఇంకా LKGకి. ఇప్పుడు వచ్చి ప్రజెంట్ పంపడానికి కాదు, ఇంకా 1.5 year నేను అనుభవించవలసిందే ఈ బాధ. ఇంక ఇక్కడ వచ్చి అన్నం అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా టైం కూడా అయిపోయింది. మా వారు అన్నం వేసేయమన్నారు, ఇంకా అన్నం పెట్టేయమన్నారని అన్నం అయితే వేసేసాను. ఇంకా అన్నం వేసిన తర్వాత ఇంకా దానికైతే మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చూపించుంటాను, ప్రీవియస్ వీడియోలో మామిడి పళ్ళు తీసుకున్నామని. ఇంకా అందులోనే 3 పళ్ళు అయితే మిగిలాయండి. ఈ 3 పళ్ళు ఒక పండు కూడా పాడైపోతుంది. ఇంకా మంచిగా ఉండే పండు అయితే ఒకటి ఉందనమాట. ఇంక 2 పళ్ళు అయితే కట్ చేస్తానండి. ఇవి తీసుకుని ఒక
5-6 డేస్ అయిపోయాయి కదా, అందుకని ఇంకా ఎక్కువ రోజులు, ఇన్ని రోజులు ఉండడమే గ్రేట్. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి అనుకున్నా కానీ బాగానే ఉన్నాయి. ఇంక ఈ ఈ మ్యాంగోస్కి చూడండి, ప్రతి మామిడికాయకి టెంకాయ దగ్గర చూసామంటే ఇలా నల్ల కలర్లో ఒక మచ్చలాగా అయితే వస్తుంది. ఇది పండు కట్ చేసినా సరే, కాయ కట్ చేసినా దేనికైనా ఇలాగే ఉంటాయండి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇంకా వీటికి కూడా అలానే ఉంది, ప్రతి దీనికి అలానే ఉంటుంది. ఇంకా తినడం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లక్కీకి స్నానం కూడా చేయించి ఉయ్యాల్లో అయితే వేశాను. ఇంక వాడైతే పడుకోవట్లేదు, ఇంక కిందకి దిగిపోయాడు. సరే ఆడుకోమని వదిలేసి నేనైతే నా కర్రీ ఇంక చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే కట్ చేసి పెట్టాను కదా, ఆ కర్రీ ఇప్పుడు చేస్తున్నానండి, క్యాబేజీది. ఇంకా తాలింపు పెట్టేసి ఇంకా క్యాబేజీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ ఏమో ఫ్రై చేసామన్నాడు. ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. నాకు ఒక డౌట్ అండి, మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా జరుగుద్దా లేదా అనేది ప్లీజ్ ఈ విషయాన్నైనా లేడీస్ ఎవరైనా వీడియో చూస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, చిన్న కమెంట్ చేయండి. అదేంటంటే మనం ఎప్పుడైనా కర్రీస్ చేసి పెడతాం కదా హస్బెండ్స్కి, పెట్టేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే లాస్ట్ టైం బాగా చేసావు, ఈ కర్రీ కంటే ఆ కర్రీ బాగుంది అనే డైలాగ్ మీ ఇంట్లో వినిపిస్తుందా లేదా అనేది అయితే నాతో షేర్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏమైనా కర్రీస్ చేసి పెడితే మా హస్బెండ్కి అడుగుతాను ఎలా ఉందండి కర్రీ అనేసి, అంటే ఒకటే డైలాగ్ వేస్తారు, బాగుంది కానీ ఇంకా బాగుంది అంటుంటారు అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అలా సరదాగా పైకి వెళ్ళాము, ఆడుకొని కూడా వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అయితే చేశానండి. ఇంకా తినేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్లీపింగ్ టైం అనమాట. ఇంకా పడుకునే ముందు ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటామండి, దేవుడి బొట్టు అయితే. మాకు లాస్ట్ 2 వీక్స్ ఏమో గుడికి పోలేదు, ఇంకా విభూది కూడా అయిపోయింది. ఇంకా ఈ సోమవారం గుడికి వెళ్ళేటప్పుడు ఒక డబ్బా అయితే తీసుకుని వెళ్ళాను, కొంచెం విభూది తెద్దామని చెప్పి. ఇది కూడా నాకు ఐడియా రాలేదండి, ఇంకా బొట్టు పెట్టుకుని బయటకు వచ్చేసే టైంలో అప్పుడు గుర్తొచ్చింది అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళి విభూది అయితే కొద్దిగా వేసుకొని తీసుకొచ్చాను. ఇంకా ఈరోజు ఎలాగో డబ్బాలు ఖాళీగా ఉన్నాయి కదా, ఫిల్ చేస్తున్నాను. ఈ డబ్బాలు కూడా దేవుడి గుడిలో కింద కబోర్డ్లో పెట్టాను అనుకోండి, వీడికి అందేస్తుంది, ఇంక వెళ్ళి ఆ డబ్బాలు తీసేస్తాడు. అందుకని ఇది పైన కబోర్డ్లోనే పెట్టి ఉంచుతాను. కింద కబోర్డ్లో డబ్బా కాదు కదా, అగరబత్తులు పెట్టినా సరే మొత్తం ముక్కలు అయితే చేస్తాడు, ఏది ఉంచడండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలానే చేస్తారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇదైతే విభూది అయితే ఉంది కదా, ఇది వచ్చి చిన్నపిల్లలకి వేడైతే చేసేస్తుంది. వేడి చేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసి ఇలా రంగులు అయితే పిల్లల బొడ్డు దగ్గర అయితే వేసేయాలి. అట్లా వేస్తే పిల్లలకి వేడి వెంటనే తగ్గిపోతుంది, ఇంకా వేడైతే ఏమి ఉండదు అనమాట. అందుకని నేను టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి అయితే ఒక డబ్బా అయితే తీసుకొస్తాను. లాస్ట్ టైం 2 వీక్స్ నుంచి టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంక విభూది అయితే అయిపోయింది మాది, లేకపోతే ప్రతిసారి స్టాక్ అయితే ఉంటుంది. ఇంకా వెళ్ళలేదని స్టాక్ అయితే అయిపోయిందని చెప్పి ఈసారి అయితే విభూది తీసుకుని వచ్చాను. ఇంకా నైట్ డైలీ పడుకున్నప్పుడు అయితే ఇంకా పిల్లలకి నేనైతే మా ఇంట్లో విభూది అయితే పెట్టుకుంటాము. రైట్ ఇంక ఇటు మాట్లాడినప్పుడు విభూది దగ్గరికి అయితే వెళ్ళాలి. ఏం చేస్తాను, ఏ బొట్టు చూపించు. ఫోటో తీసుకుంటాం. ఇంకా మా బుద్ధి వెళ్ళనమాట, మంచి టైంకి ఇంకా పెట్టేశాను. ఆ చాలు ఇంకా పెద్ద సినిమా డైలాగ్ మర్చిపోడు, ఇంకా పెద్ద సినిమా కోసం చెప్తూనే ఉంటాడు. చరణ్ గారు మీరు ఎక్కడున్నా ఈ వీడియో అయితే చూడాలండి, మీ చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ ఏడు. ఇంకా చరణ్ సార్ సినిమాలో ఆ సాంగ్స్ ఏ వచ్చినా సరే అవే చూస్తాడు. రీసెంట్గా మగధీర సినిమా ఎన్నిసార్లు చూసామో మాకే తెలియదండి, ఇంకా మగధీర సినిమాని చూస్తూనే ఉంటాడు, అదే ప్లే చేస్తుంటే ఆ సినిమాయే చూస్తుంటాడు. చరణ్ సార్ సాంగ్స్ ఏవి కనిపించినా సరే అవి పెట్టమంటాడు, అవే చూస్తాడు. ఏంటన్నా చూసారా పెద్ది అంట, వీడి పెద్ది అంట, చరణ్ సార్ చూస్తారు. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో అయితే అన్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వీడియోకి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.